దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. హిందాల్కో, బీపీసీఎల్, టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్టీఐ, మైండ్ ట్రీ షేర్లు లాభాలు కొనసాగుతుండగా M&M, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు. హలో సార్. హలో. నమస్తే సార్. సార్, మనం ఫ్రైడే చూసాం నిఫ్టీ ఆల్ టైమ్ హై దిశగా అడుగులు వేస్తూ 400 పాయింట్లు లాభపడింది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలా రోజుల తర్వాత ఒక స్ట్రెంత్ అనేది గమనించాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఫ్రైడే 1.95% పెరిగింది. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 1.96 పెరిగింది. మరి ఈ వీక్ ఇవి కొనసాగుతాయంటారా? అంటే ఒక కన్సర్న్ ఉంది. డెఫినెట్లీ దేర్ ఈస్ పాజిటివ్ సైన్ ఫర్ ఇండియన్ మార్కెట్ ఈస్ కన్సర్న్. బ్యాంకింగ్ సెక్టర్, ఐటీ సెక్టర్స్ ఆర్ డూయింగ్ వెల్. టెక్నికల్ గా మీరు చూస్తుంటే రెండు కూడా indexes are doing extremely well for us. The concern is చాలా మంది అనలిస్ట్ గానీ అక్రాస్ ది వరల్డ్ ఏమంటున్నారంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ ప్రైస్ ఎర్నింగ్ మల్టిపుల్ చాలా హైగా ఉంది. ఇంత హై నేను చూడలేదు, ఎక్కడైనా ఫాలో అవుతుందేమో చిన్న భయం అయింది అందరికి. అందుకని కాషియస్ గా దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్. బట్ అండర్లైన్ పాజిటివ్ ఇస్ కంటిన్యూ టు హోల్డ్ గుడ్ అండి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. Let's hope for the good, sir. Okay. Sir, caller unnaru Srinivas garu. Srinivas garu. Good afternoon. రత్నాకర్ గారు, నా దగ్గర ముంజాల ఆటో అని ఈ మధ్య తీసుకున్నాను. 106లో లాస్ట్ లో ఉన్నానండి. 1000 షేర్లు తీసుకున్నాను. ఇంకొకటి పరాగ్ మిల్క్ అనేది 211 లో తీసుకున్నాను. ఇది కూడా లాస్ట్ లో ఉన్నాను. ఉండమంటారా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఎగ్జిట్ రమ్మంటారా? ఇంతకు ముందు ఫస్ట్ ఏం చెప్పారు సార్ మీరు? అది ముంజాల్ ఆటో. ఓకే ఓకే ఓకే. పరాగ్ మిల్క్, ముంజాల్ ఆటో రెండు వచ్చాయి కదా మీకు. ఓకే సార్, ఇది ఏమంటే మీకు ఫండమెంటల్లీ కంపెనీస్ ఆర్ గుడ్, ఇట్ ఈస్ నాట్ బ్యాడ్. బట్ ఒకటి ఏంటంటే ఈ రెండు మన కన్స్యూమర్ సెగ్మెంట్ లో ఉన్న కంపెనీస్ ని కొద్దిగా స్లో డౌన్ చేస్తున్నారు సార్. ఎందుకంటే కన్స్యూమర్ బిజినెస్ నెక్స్ట్ క్వార్టర్ అనుకున్నంత హైగా లేదు అనేది ఒక పాయింట్. దీనికి కారణం ఏంటంటే ఇంతకు ముందు అమెజాన్ సేల్స్ కానీ ఈ సేల్స్ కానీ తగ్గాయి. అండ్ మిల్క్ కన్సంప్షన్ ఈజ్ నాట్ గ్రోయింగ్ హై. టెక్నికల్ గా అనుకున్నంత ఫాస్ట్ గ్రో అవ్వట్లేదు. అందుకని మార్కెట్ బాగా పాజిటివ్ అవుతే తప్పించి అవ్వవు. దే ఆర్ లిటిల్ బిట్ స్లో ఆన్ ది వాల్యుయేషన్ సైడ్ ఈస్ కన్సర్న్. అందుకని కొద్దిగా హోల్డ్ అయి ఉన్నాయి సార్. లేకపోతే ఇట్ విల్ గ్రో అండి. కొద్దిగా పేషెంట్ గా ఉండండి. యూ విల్ సీ సమ్ పాజిటివ్ రిటర్న్స్. ఎందుకంటే మీరు కొద్దిగా హై రేంజ్ లో కొన్నారు. దట్ ఈస్ షోయింగ్ సమ్ నెగటివ్ మూమెంటం ఇన్ ద మార్కెట్. రైట్. ఇంకో కాలర్ అండి, రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే అండి. అడగండి, మీ డౌట్ ఉంటే అడగండి. ఏ సర్క్యూట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వరఫోన్ ఐడియాను జేపీ అసోసియేట్స్ కొన్ని రేట్లు కొనుక్కోవచ్చు. ఇంకోసారి రిపీట్ చేస్తారా? ఓకే. జేపీ అసోసియేట్స్. జేబీ అసోసియేట్స్ కదండి? అవును సార్. ఓకే ఓకే. వోడాఫోన్ ఐడియా ఇప్పుడు కొనుక్కోవచ్చు సార్. ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిర్టెల్, జియో ఇస్ రూలింగ్ ద రూస్ట్. ఈవెన్ వాళ్ళు ₹1 R2 పెరిగినా సరే ప్రాఫిట్స్ పెంచిన రేంజ్ లో పెరుగుతున్నాయి. షేర్ ప్రైజెస్ ఆర్ గోయింగ్ అహెడ్. రెండో సైడ్ గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ ని, వోడాఫోన్ ని ఇంప్రూవ్ చేద్దాం ట్రై చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ వాట్ ఎవర్ ఈస్ నీడెడ్ ఫర్ దెమ్ యాక్చువల్గా. సో అండ్ దట్ ప్రైస్ ఈస్ మచ్ అట్రాక్టివ్ టుడే. అంటే లెస్ దెన్ 10 to 12 rupees మధ్యలో ఉంది. ఇఫ్ ఇట్ డస్ వెల్, it is going to give 3 to 4 times return easily in coming 2 to 3 years. Any kind of positive returns తీసుకోవచ్చు సార్. అందులో జేబీఎల్ అసోసియేట్స్ కొద్దిగా హోల్డ్ చేయండి సార్. మార్కెట్ మంచి పీక్ లో ఉంది. ఇప్పుడు ఉన్న రేట్ కి ఇంకొక 2 to 3 times పెరగాలంటే స్లో డౌన్ గా ఉంది. కాబట్టి మీరు వెయిట్ అండ్ వాచ్ లో ఉంటే బెటర్. రైట్. ఇంకో కాలర్ అండి, వెంకటరెడ్డి గారు ఉన్నారు లైన్ లో. వెంకటరెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఎస్కేఎఫ్ ఇండియా నేను 6023 లో కొన్నాను సార్. ప్రైస్ 6023. సో ఇప్పుడు అదే ఎస్కేఎఫ్ ఇండియా బేరింగ్ కంపెనీ. సో 2023 లో కొన్నాను సార్. హైయర్ లో కొన్నాను.
హై రేట్ లో ఉన్నాయంటారా? డెఫినెట్లీ ఆటో ఇండస్ట్రీ కంటిన్యూ టు డెవలప్ అంటే వీళ్ళు అందులో లీడర్స్ గా ఉన్నారు. అది ఏంటంటే మీరు కొద్దిగా ప్రైస్ కరెక్ట్ అవుతుంది కాబట్టి మీరు యావరేజ్ అవుట్ చేసుకోవటం బెటర్. ఈ టైంలో ఏమైనా చేసుకోగలిగితే ఇట్ విల్ డూ వండర్స్ ఫర్ యూ సార్. ఇది జనరల్ గా ఆటో ఇండస్ట్రీ సెక్టర్స్ ఆల్రెడీ చాలా పీక్ వెళ్ళిపోయింది అని చెప్పేసి కోర్స్ కరెక్షన్ జరుగుతుంది, అందుకంటే ఏం లేదు. బట్ కూడా ఆపర్చునిటీ టు డూ సమ్ యావరేజింగ్. రైట్, ఇంకో కాలర్ అండి రంగారావు గారు. రంగారావు గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మేడం. బీపీసీఎల్, ఎస్బీఐ, టాటా స్టీల్ ఈ రేట్ లో కొనొచ్చా? రాతే ఎంట్రీ లెవెల్ చెప్పండి, రాతే ఎక్యుమిలేట్ చేయొచ్చు అవసరం నెలలు. బీపీసీఎల్, టాటా స్టీల్, ఎస్బీఐ. ఎస్బీఐ. సో వాట్ డు యూ సజెస్ట్ హిమ్? సార్ బీపీసీఎల్ కొనుక్కోవచ్చు అంటే హోల్డ్ చేయమని చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ దే రీచ్ ద పీక్ యాక్చువల్ గా బీపీసీఎల్. అంటే గవర్నమెంట్ రేట్ తగ్గిస్తుంది అనే న్యూస్, వాళ్ళు రేట్ కంట్రోల్ చేస్తున్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. మనకు ఒక చిన్న నెగిటివ్ ఉంది సార్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నా, అందులో ఏమాత్రం గవర్నమెంట్ పెట్రోల్ ప్రైస్ పంపించినా ఐఓసీఎల్, బీపీసీఎల్ రెండు కూడా ఎఫెక్ట్ అవుతాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు ఏ రేట్ లో కొనుక్కోవచ్చు, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంటెడ్ టు మేక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ద వరల్డ్. మీరు కొద్దిగా లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ తీసుకుంటే ఇట్ విల్ డూ వండర్స్ ఫర్ యూ. షార్ట్ టర్మ్ కోసం అయితే కొనుక్కోకండి. బట్ బ్యాంకింగ్ సెక్టర్ నెక్స్ట్ 3 years లో దే ఆర్ గోయింగ్ టు డూ వెల్. టాటా స్టీల్ అంటారా? టాటా స్టీల్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది కమోడిటీ మార్కెట్ అండి. వరల్డ్ వైడ్ స్టీల్ కన్సంప్షన్ ఇప్పుడు కొద్దిగా తగ్గింది, అందుకని ప్రైజెస్ కూడా తగ్గాయి. మళ్ళీ మెటల్ ప్రైజెస్ ఇంప్రూవ్ అవుతుంది. సో ద ప్రైసింగ్ ఎట్ విచ్ టుడే టాటా స్టీల్ ఇస్ అవైలబుల్ ఇస్ వెరీ అట్రాక్టివ్. దట్స్ వాట్ ఐ కెన్ సే. యూ కెన్ లుక్ ఎట్ బయింగ్ ఇట్. రైట్, ఇంకో కాలర్ అండి హనుమాన్ సింగ్ గారు. హనుమాన్ సింగ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం. నేను ఇప్పుడు ఫ్రెష్ ఎంట్రీ కోసము డిసిఎక్స్ సిస్టమ్, పీసీబీఎల్ ఈ రేట్లో కొనుక్కోవచ్చు అంటే ఫ్రెష్ ఎంట్రీ కోసం ఏంటండి? డిసిఎక్స్ సిస్టమ్, డిసిఎక్స్ సిస్టమ్, పీసీబీఎల్. డిసిఎక్స్ సిస్టమ్ ఒకటి, ఇంకోటి ఏదో అడిగారు. పీసీబీఎల్, టీసీడీఎల్. ఇప్పుడు ఫ్రెష్ గా ఎంట్రీ కావచ్చు, ఏ రేట్లు ఉంటుంది అమ్మంటారు? టీసీపీఎల్ ప్యాకేజింగ్స్ అంటున్నారా? లేదు, పీసీబీఎల్, పీ అంటే ఫిలిప్స్ కార్బన్, ఫర్ పంజాబ్. పీసీబీఎల్, PCBL. ఓకే, పీసీబీఎల్ కవర్. ఇప్పుడు హోల్డ్ చేయండి, ఎందుకంటే కరెంట్లీ ఇట్ హస్ రీచ్డ్ 52 weeks అయ్యి. కొద్దిగా డ్రాప్ అయినప్పుడు కొనుక్కోవటం బెటర్ యాక్చువల్గా. ఇప్పుడు ఇమీడియట్ కొనుక్కుంటే ఇమీడియట్ గా మీరు నష్టాలు చూస్తారు. హోల్డ్ చేయండి సార్ అది కొద్దిగా. దట్స్ వాట్ ఐ కెన్ సే. రెండోది అడిగింది డిసిఎక్స్ సిస్టమ్స్. డిసిఎక్స్ సిస్టమ్స్, యూ కెన్ బై ఇట్ సార్. దేర్ ఈస్ అ హ్యూజ్ కాంపోనెంట్ ఇన్ ఇండియా, ఎందుకంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మేక్ ఇన్ ఇండియా చేయాలని పిఎల్ఐ స్కీమ్స్ కింద చాలా అట్రాక్షన్ ఉంది. అండ్ లోకల్ సిస్టమ్స్ కి లాట్ ఆఫ్ పాజిటివ్ ఇస్ దేర్. యూ కెన్ లుక్ ఎట్ ఇట్, యూ కెన్ లుక్ ఎట్ డిసిఎస్. బట్ పీసీబీఎల్ మాత్రం హోల్డ్ చేయండి. అంటే షార్ట్ టర్మ్ కి ఆర్ లాంగ్ టర్మ్ అని స్పెసిఫై చేయలేదు. వాట్ డు యూ సే సో? పీసీబీఎల్ కానీ ఇది కానీ లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది, షార్ట్ టర్మ్ లో మాత్రం డిసిఎక్స్ ఇస్ నాట్ గుడ్. ఇట్ ఈస్ ఫర్ లాంగ్ టర్మ్ అండి. ఓకే సార్. సార్ ఇంకో కాలర్ ఉన్నారు సార్, శర్మ గారు. శర్మ గారు నమస్కారం అమ్మా. నమస్తే. యాక్చువల్లీ నేను నా దగ్గర ఎంటీఎన్ఎల్ ఒక 2000 ఉన్నాయి సార్, 72 రూపాయలు తీసుకున్నాను. అలాగే సుజలాన్ ఒక 5000 షేర్లు తీసుకున్నాను, అది 80 రూపాయల దగ్గర. ఇది కంటిన్యూ చేయొచ్చా నేను, లేకపోతే నేను బయటకు రావాలా? అవి చెప్తారా కొంచెం ప్లీజ్? సో వాట్ డు యూ సజెస్ట్ హిమ్? ఎన్టీఎన్ఎల్ అండ్ సుజలాన్. సుజలాన్ మీరు ప్రాఫిట్ లో ఉన్నట్టున్నారు కదా సార్, ఇది టెక్నికల్ గా యూఆర్ డూయింగ్ వెల్ యాక్చువల్లీ. సో సుజలాన్ హోల్డ్ చేయండి సార్. యూ కెన్ అక్యుములేట్ సమ్ మోర్ స్టాక్స్ యాక్చువల్గా, ఎందుకంటే పోస్ట్ డిమైస్ ఆఫ్ తంతి గారు ఉన్నప్పుడు 20-24 రూపీస్ లో ఉండేది. పోస్ట్ ఇస్ డిమైస్ చేంజ్ ఇన్ మేనేజ్మెంట్ హాస్ షోన్ వెరీ పాజిటివ్ అవుట్కమ్. మీకు ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ షోయింగ్ ఏ పాజిటివ్ రిటర్న్ అండి. విత్ రిగార్డ్ టు ఎంటీఎన్ఎల్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అగైన్ ఇట్స్ స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అండి.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెసిఫిక్ ఫోకస్ ఏం లేదు MTNL కి. I don't know whether to buy or not to buy. I will say don't buy MTNL. Or if you have already bought, wait to get back the price and sell off. And instead of losing money, wait and sell off. Don't continue to hold money in MTNL. చంద్రశేఖర్ గారు మేడం అడగండి మీ డౌట్ ఏంటో. ఇది మ్యాజిగన్ డాక్ షిప్ బిల్డర్ గురించి చెప్తారా సార్? ఇది మ్యాజిగన్ డాక్ షిప్ బిల్డర్స్. మ్యాజిగన్ ఓకే మ్యాగజ్ డౌన్ ఏం కావాల్సిన అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలన్నా వద్దన్నా ఏంటని అడుగుతున్నారు మీరు? ఓకే, నేను చెప్తాను సార్. షిప్పింగ్ ఇండస్ట్రీ మధ్యలో దే స్టార్టెడ్ గ్రోయింగ్ వెల్. ఎందుకంటే కోవిడ్ టైంలో మీకు షిప్పింగ్ యాక్టివిటీ చాలా ఫాస్ట్ గ్రో అయింది. వరల్డ్ వైడ్ ఏరోప్లేన్స్ కానీ ఇవి కానీ మోర్ ఫోకస్ వాజ్ దేర్ ఆన్ వ్యాక్సినేషన్ అండ్ అదర్ ప్రొడక్ట్స్. లేటర్ ఏమైందంటే షిప్పింగ్ ఇండస్ట్రీ ప్రైజెస్ ఏవైతే ఉన్నా దే కేమ్ డౌన్. ఒకప్పుడు ద షిప్ కాస్ట్ వెంట బై 40-50%. లేటర్ ఇట్ కేమ్ డౌన్ అండి. ఆ టైంలో షిప్ కి సంబంధించిన కూడా దే డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. లేటర్ ఏమైందంటే దాని మీద ఫోకస్ తగ్గటం వలన అండ్ ద ప్రాఫిటబిలిటీ హ్యాస్ అన్ ఇంపాక్ట్. మీరు చూసుంటే మ్యాగజైన్ డాక్ షిప్ సో 52 weeks 5,860 దే కేమ్ డౌన్ టు 4,714 నౌ. ఎందుకంటే మార్కెట్ కరెక్ట్ అవుతుంది. దాని వాల్యుయేషన్ వాట్ ఎవర్ హ్యాస్ బిన్ డన్ దే ఆర్ కరెక్టింగ్ ఇట్. రీసెంట్ అగైన్ ఇట్ వెంట్ బ్యాక్ అండి. కరెంట్లీ వీ సే నాట్ టు బై, హోల్డ్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ విల్ సీ రియల్లీ దేర్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ వీ కెన్ బై బ్యాక్. రైట్, ఇంకో కాల్ రండి. శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. అదానీ పోర్ట్స్, IFCA అండ్ GRSE ఈ స్క్రిప్ట్స్ గురించి చెప్పండి సార్. అదానీ పోర్ట్స్, IFCA కదా, IFCA అండ్ GRSE గార్డెన్ రీసెర్చ్. ఓకే, గార్డెన్ రీసెర్చ్ షిప్పర్స్ అండ్ ఇంజనీర్స్ కదా. అవును సార్. ఓకే, అదానీ పోర్ట్స్ తీసుకోవచ్చు సార్, మీకు ఇబ్బంది లేదు. అదానీ ఈజ్ గ్రోయింగ్ అండ్ దే ఆర్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పోర్ట్ హోల్డర్. సెకండ్ థింగ్, గుడ్ ఆర్ బ్యాడ్, సెంట్రల్ గవర్నమెంట్ సర్చ్ అయితే స్టిల్ దే యాక్చువల్ గా. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే అదానీ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద న్యూస్ ఫర్ నెగటివ్ సైడ్. పాజిటివ్ సైడ్ చాలా తక్కువ, అది పడుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది. అదొకటి మీకు కాషన్ గా చెప్తాను. గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, నేను ఇప్పుడే షిప్పింగ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడాను సార్. దెర్ ఈస్ అ గుడ్ ఆబ్జెక్టివ్, ఇట్ హాస్ గ్రోన్ వెల్, బట్ ద గ్రోత్ ఈస్ నాట్ ఎవిడెంట్ దట్ దే ఆర్ డూయింగ్ వెల్ అనేది. ఈవెన్ మీరు లాంగ్ టర్మ్ లైక్ 3 to 5 years బెట్ అయితే తీసుకోండి, షార్ట్ టర్మ్ అయితే వద్దు. IFCA కూడా అంతే సార్. IFCA ఒకప్పుడు దే హావ్ డిడ్ వెల్. కరెంట్లీ ద మార్కెట్ ఈస్ నాట్ గ్రేట్ ఫర్ IFCA ఇస్ కన్సర్న్. నేను అది మిమ్మల్ని కొనమని నేను రికమెండ్ అయితే చేయను, ఎందుకంటే అది టాప్ షీట్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డెలివర్. యాక్చువల్లీ సమ్వేర్ ఇన్ బిట్వీన్ దే లాస్ట్ ద సెగ్మెంట్ అండి. ఐ విల్ నాట్ రికమెండ్ యూ టు బై దెమ్. సార్, అలాగే కేంద్ర ప్రభుత్వం బెంగళూరు, పూణే అండ్ థానేలో మెట్రో రైల్వే ప్రాజెక్ట్స్ కి ఆమోదం తెలిపింది. అంటే ఏంటి, ఇప్పుడు ఈ రైల్వే స్టాక్స్ లైమ్ లైట్ లో ఉండబోతున్నాయంటారా? రైల్వే స్టాక్స్ లైమ్ లైట్ లో ఉంటాయండి. రైల్వే వ్యాగన్స్ తయారు చేసేవి వాటికి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. మళ్ళీ L&T బ్యాక్ చేస్తుందా, ఎవరు బ్యాక్ చేస్తారో చూడాలి. L&Tకి ఏంటంటే కొద్దిగా నెగిటివ్ వచ్చింది. మెనీ ఆఫ్ ది మెట్రోస్ విచ్ షుడ్ హావ్ మేడ్ మనీ ఫర్ దెమ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ద మనీ ఇన్ ద 5 years ఆఫ్ దేర్ ఎగ్జిస్టెన్స్. ఎందుకంటే వీటి గెస్టేషన్ పీరియడ్ లాంగ్ వెళ్తున్నాయి. దో దే ఆర్ సైనింగ్ ఫర్ 33 years లాంగ్ లీజ్. ఈవెన్ మీరు GMR ఎయిర్పోర్ట్స్ తీసుకున్నా కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు బ్రేక్ ఈవెన్ ఆఫ్టర్ 10 years. ఇవేంటంటే బాగా లాంగ్ టర్మ్ బెట్స్ అండి. ద డే దే స్టార్ట్ రిపోర్టింగ్ ప్రాఫిట్స్ దే గోయింగ్ టు గ్రో. కాషియస్ గానే ఉండాలి, బట్ ఆపర్చునిటీ ఫర్ రైల్వే యాక్సెసరీస్ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, రైట్. కాలర్ ఉన్నారు సార్, సరస్వతి గారు ఉన్నారు. సరస్వతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అడిగాను మీ డౌట్ ఏంటో. రత్నాకర్ గారు ఉన్నారు. ఏమంటే మేము వచ్చి SBI వచ్చి 2021 లో కొన్నామండి. SBI మ్యూచువల్ ఫండ్. ఏమండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కదా మీరు అంటుంది? సమ్మరీ ఆఫ్ హోల్డింగ్ అని ఉందండి ఇది.
ఓకే. అది ఇప్పుడు ఎట్లా పోతా ఉంది ఏమని చెప్పారండి. అది ఇవ్వచ్చా అది ఒకసారి ఒపీనియన్ కనుక్కుందామని అనుకుంటామండి. ఓకే మేడం, మీకు అర్థమైన ఆవిడ ఏం స్టాక్ చెప్పిందో? ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశారంటున్నారు, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ డెఫినెట్లీ మేడం. ఇప్పుడు లాస్ట్ 3 years లో చాలా మంది జనాలు ఇబ్బంది పడుతుంది ఏంటంటే, లాస్ట్ 3 years లో ఎనీ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ విచ్ హెస్ వర్క్డ్ ఆన్ ఈక్విటీ మార్కెట్ దే గివెన్ వండర్ఫుల్ రిటర్న్స్ అండి. కరెంట్ ఇయర్ మీరు ఓవరాల్ స్టాక్ మార్కెట్ చూసుంటే ద గ్రోత్ వాజ్ అరౌండ్ 4 to 5%. ఇయర్ 15 to 20% రిటర్న్ ఇస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. అయితే మీకు కొన్ని సెగ్మెంట్స్ లైక్ ఎస్ఎంఈ ఐపీఓస్ కానీ, స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కానీ, క్యాపిటల్ గూడ్స్ కానీ, ఐటీ ఇండస్ట్రీ కానీ, స్పెసిఫిక్ సెక్టార్ ఫోకస్డ్ ఫండ్స్ అయితే దే డిడ్ వెల్. డెట్ ఫండ్స్, బ్యాలెన్స్ ఫండ్స్ అనుకునే విధంగా గ్రో అవ్వలేదు. I still recommend people to look at stock market investments which are in equity based, especially small stock and mid stock instead of blue chip stocks. It is expected to do wonders. రైట్. And SBI has done well. Overall return as a portfolio has done commandable returns అయితే ఉన్నాయి. మీకు దాని విషయంలో ఇబ్బంది లేదు. రైట్. ఇంకో కాలర్ అండి, మోహన్ గారు. మోహన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి, అడగండి. హలో, అడగండి మీ డౌట్ ఏంటో. అడగండి సార్. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అను సిఈఎస్సి మేడం, ఈ రెండు ఇప్పుడు టైంలో పర్చేస్ చేయొచ్చా, ట్రై చేయొచ్చా? మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయరా ప్లీజ్. సిఈఎస్సి మేడం, సిఈఎస్సి. ఓకే, సిఈఎఫ్సి. ఓకే, సిఈఎఫ్సి ఒకటి ఇంకోటి అడిగారండి. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ మేడం, ఇది సుప్రజిత్ ఇంజనీరింగ్ అంటున్నారు. ఇది ఏం ఇంజనీరింగ్? సుప్రజిత్ ఇంజనీరింగ్ అంటున్నారు. సుప్రజిత్ ఇంజనీరింగ్. ఓకే ఓకే, సుప్రజిత్ ఇంజనీరింగ్ ఒకటి, సిడిఎఫ్సి. సార్ ఈ స్టాక్స్ తీసుకోవచ్చు సార్. ఇప్పుడు కరెంట్ గా ఆటో యాక్సిలరీ స్టాక్స్ కొద్దిగా స్లో డౌన్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది రీజన్ అంటే నేను విన్నది మార్కెట్ లో త్రూ వేరియస్ జర్నలిస్ట్, ఎలక్ట్రికల్ వెహికల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఈవీ వెహికల్స్ రిలేటెడ్, ఈవీ వెహికల్ సప్లైస్ ఏవైతే జరుగుతున్నాయో వాటిల్లో కొద్దిగా స్లో డౌన్ ఉండబోతుంది కమింగ్ డేస్ లో అనేది న్యూస్. ఎందుకంటే బ్యాటరీ మేనేజ్మెంట్ లోను వాటిల్లోనూ పీపుల్ స్టిల్ హ్యాస్ టు సీ ఎ బిగ్ చేంజ్. లాస్ట్ 3 years లో చాలా ఇన్నోవేషన్ వస్తుంది అనుకున్నారు, అనుకున్న విధంగా ఇన్నోవేషన్ రాలేదు. సో అదొక కాషియస్ గా ఉన్నారు. దో టాటా మోటార్స్ ఎండి హ్యాస్ టెల్డ్ they are very bullish about EV for next 3 to 5 years. The challenge is we are all using lithium ion batteries even for mobile phones. After 1 or 2 years, they are not giving the same kind of holding period. And 6 or 7 hours per day ఉండాల్సింది కూడా ఉండట్లేదు, కాన్స్టెంట్ ఛార్జింగ్ పెట్టుకున్నట్టే ఉంది. సో ఈ న్యూస్ మార్కెట్ లో కొద్దిగా నెగిటివ్ గా వెళ్ళింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ గోయింగ్ ఇన్ హైబ్రిడ్ మోడల్స్ లో వెళ్తున్నారు. ఎవరైతే హైబ్రిడ్ ప్రొడ్యూస్ చేస్తారో టేకింగ్ ద బెనిఫిట్. అందుకని ఆటో యాక్సిలరీ యూనిట్స్ కి కొద్దిగా నెగిటివ్ అయింది మార్కెట్ లో. దే ఆర్ ఆల్ సీయింగ్ నెగిటివ్ ట్రెండ్. ఇది కూడా ఆపర్చునిటీ టు బై. బట్ నేనంటాను ఇంకొక 1 month వెయిట్ చేసి కొనుక్కుంటే బెటర్ అని చెప్పేసి. అండ్ సిఈఎఫ్డి గురించి అడిగారు, ఐ నాట్ ఏబుల్ టు ఆన్సర్. అదంటే కంపెనీ నేను క్యాచ్ చేయలేదు, మీకు అనవసరంగా ఆన్సర్ చెప్పాలి. రైట్ రైట్. ఇంకో కాలర్ తీసుకుందామండి. అనిల్ బాబు గారు ఉన్నారు లైన్ లో. అనిల్ బాబు గారు, నమస్తే మేడం. నమస్తే అండి. జేపీ పవర్ గురించి ఒకసారి తెలుసుకుందామని చెప్తున్నాను. జేపీ పవర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? మేడం ఆల్రెడీ నేను చేశాను, 1650లో తీసుకున్నాను. ఇందాల ఎగ్జిట్ కావాలా అనేది తెలుసుకుందామని. వాట్ యు సజెస్ట్? పవర్ సెక్టర్ సంబంధించింది తీసుకోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. స్టిల్ దెర్ ఈస్ ఎ గుడ్ పాసిబిలిటీ ఇట్ విల్ డూ వెల్. మీరు అది తీసుకుని సార్, స్టాక్ ఇబ్బంది ఏం లేదు. జేపీ పవర్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ, లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంది. ప్లీజ్ గో అహెడ్ అండ్ టేక్ ది స్టాక్ అండి. రైట్. ఇంకో కాలర్ అండి, మురళీకృష్ణ గారు ఉన్నారు. మురళీకృష్ణ గారు, మేడం అడగండి మీ డౌట్ ఏంటో. నా దగ్గర ఎన్డీటీవీ షేర్స్ ఉన్నాయండి. ఫిబ్రవరి నుంచి 270 రూపీస్ లో కొన్నాను. ఎన్డీటీవీ అవి ఉంచుకోవాలో సెల్ చేసేయాలని పడదానండి. ఎన్డీటీవీ షేర్స్ ఉన్నాయండి.
ఎన్డీటీవీ దే గ్రోన్ బికాస్ ఆఫ్ ది మార్కెట్ గ్రోత్ అండి, న్యాచురల్ గ్రోత్ కాదు యాక్చువల్గా. మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే అన్నయ్యండి సార్. ఇట్ ఈస్ నాట్ ఏ జనరల్ గా ఏదంటే టీవీస్ అన్నిటి కూడా నెగిటివ్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్ హ్యాస్ కమ్ డౌన్ టెక్నికల్ గా చూసుకుంటే, బట్ అదర్ ఇన్కమ్ దే ఆర్ ఏబుల్ టు గ్రో మీరు ఓవరాల్ గా చూసుకుంటే. అందుకని ఇది ఎప్పుడు 50-50 ఛాన్సెస్. అండ్ ద గ్రోత్ విచ్ కేమ్ ఇన్ ద మార్కెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ ఇస్ ప్యూర్లీ మార్కెట్ బులిష్నెస్ తప్పించి కంపెనీ ఫండమెంటల్స్ మీద కాదు. సో ప్లీజ్ సెల్ ఆఫ్ అండి, దట్స్ మై రికమెండేషన్. రైట్, ఇంకో కాలర్ అండి మల్లికార్జున్ గారు ఉన్నారు. మల్లికార్జున్ గారు. సార్ నాది మన దగ్గర 200 బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ ఉన్నాయి, 6,500 అండి. సో కెన్ ఐ సెల్ దోస్ స్టాక్స్ అండ్ బై ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్? కెన్ యూ అగైన్ రిపీట్ ద కంపెనీ నేమ్ ప్లీజ్? బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ 200 షేర్స్. భారత్ ఫైనాన్స్ కదా వీళ్ళు ఏమంటున్నారు? బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ సార్. బజాజ్ ఫైనాన్స్ ఓకే, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ బిట్వీన్ బజాజ్ ఫైనాన్స్ వర్సెస్ ఐసిఐసిఐ వర్సెస్ హెచ్డిఎఫ్సి మీరు మూడు కంపేర్ చేస్తే మూడు స్టాక్స్ కూడా ఓవరాల్ ఇండియన్ ఎకానమీ గ్రోత్ బట్టి ఉంటుంది. బజాజ్ ఫైనాన్స్ ఇర్రెస్పెక్టివ్ అండి, మీకు వన్ ఆఫ్ ది థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి అండ్ యాక్సిస్ బ్యాంక్ ఈస్ సర్వింగ్ ఆల్మోస్ట్ 20 crores population, whereas Bajaj Finance is serving almost 40 crores population a day, and Bajaj Finance is supporting those people who don't have civil report or credibility. They are funding purely based on the commodity, and a lot of unsecured loans they are giving without any security, and they are showing successful resilience on that. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షేర్ గ్రోత్ అంటే బజాజ్ ఫైనాన్స్ 6,000 నుంచి 12,000 వెళ్ళడానికి కొద్దిగా టైం పడుతుంది, కానీ ఐసిఐసిఐ బ్యాంక్ 1,300 నుంచి 2,600 వెళ్ళడానికి కొద్దిగా టైం పట్టదు. యాజ్ అన్ ఆపర్చునిటీ యూ కెన్ లుక్ అట్ అదర్ స్టాక్స్ బై సెల్లింగ్ ది స్టాక్ అండ్ బయింగ్ దెమ్. ఇట్స్ అ గుడ్ బెట్ అండి, యూ కెన్ టేక్ దట్ బెట్, నో ఇష్యూ అట్ ఆల్. రైట్, ఇంకో కాలర్ అండి నాగభూషణ్ గారు ఉన్నారు. నాగభూషణ్ గారు. నమస్తే మేడం. సార్ నమస్తే అండి, అడగండి డౌట్. సార్ ఇప్పుడు ఇది క్యాస్ట్రోల్ ఈ రేట్ లో బై చేయొచ్చా సార్? క్యాస్ట్రోల్ ఈ రేట్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. అంటే మీరు షార్ట్ టర్మ్ తీసుకుంటే చూడొచ్చు సార్, లాంగ్ టర్మ్ మాత్రం తీసుకోకండి. ఎందుకంటే ఐస్ వెహికల్ యూటిలైజేషన్ తగ్గుతుంది అండ్ రోజుకి ద పవర్ ఆఫ్ మెషిన్ అంటే అండర్లైన్ మెషిన్ ఈస్ డూయింగ్ వెల్. ఫర్ షార్ట్ టర్మ్ పర్పసెస్ యూ కెన్ బై ఇట్, బట్ నాట్ ఫర్ లాంగ్ టర్మ్ రీజన్. రైట్, ఇంకో సార్ BDL, BEML. BDL అండ్ BEML అంతే కదా? అవును సార్. రెండు తీసుకోవచ్చు సార్, ఎందుకంటే రెండు కూడా ఫ్యూచరిస్టిక్ ప్రోడక్ట్స్ చేస్తున్నాయి సార్ అవి, బట్ స్లో గ్రోత్, గుడ్ డివిడెండ్ స్టాక్స్ యాక్చువల్గా. తీసుకోండి సార్, నో ప్రాబ్లం. రైట్, ఇంకో కాలర్ అండి చంద్రమౌళి గారు ఉన్నారు. చంద్రమౌళి గారు. రైట్, కాల్ కట్టినట్టుంది సార్. సార్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $80 కింద కనిపిస్తోంది, అంటే ఏంటి మళ్ళీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి పాజిటివ్ గా చూడొచ్చు అంటారా? డెఫినెట్లీ పాజిటివ్. మనకి అది $100 రీచ్ అవుతారు నెగిటివ్ గానీ $80 స్టిల్ దే మేక్ మనీ అండి. ఇట్స్ గుడ్ చిన్న, అందుకని మా వాళ్ళు ప్రైజెస్ పెంచలేదు కదా మీరు చూస్తుంటే చాలా రోజులు. దట్స్ ద రీజన్. రైట్, ఇన్వెస్టర్స్ కే గానీ ట్రేడర్స్ కే గానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? స్టాక్స్ ఆర్ న్యూ స్టాక్స్ లైక్ మన వచ్చిన ఫస్ట్ ఫ్రై కానివ్వండి, ఓలా ఎలక్ట్రిక్ కానివ్వండి, కరెంట్ ఐపీఏ ప్రొడక్ట్స్ కానివ్వండి, ప్లీజ్ ఇన్వెస్ట్ అండి, బట్ షార్ట్ టర్మ్ బేసిస్, డోంట్ లుక్ ఫర్ లాంగ్ టర్మ్. మీరు ఇన్వెస్ట్ చేసిన 1 month లో దే ఆర్ ఆల్ గివింగ్ 20 to 25% రిటర్న్. ఓలా ఎలక్ట్రిక్ ఈజ్ సర్ప్రైజింగ్, ఇట్ హస్ డబుల్డ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 week 10 days లో డబుల్ అయిపోయింది షేర్. దర్ ఈస్ లాట్ ఆఫ్ పాజిటివ్ మొమెంటమ్. ఎందుకంటే వాడు మార్కెట్ లో వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే నేను స్టాక్ వాల్యుయేషన్ తగ్గించి తీసుకొచ్చాను అని చెప్పాడు మహేష్. రెండోది కంప్లీట్ అమౌంట్ 5,000 crores ఉంది లాస్ట్ టైం రిటర్న్ ఆడిటెడ్ ఫైనాన్షియల్. అండ్ ది విజిబిలిటీ ఇన్ ద మార్కెట్ ఈస్ దేర్, క్లియర్ మార్కెట్ లీడర్స్ ఇన్ ద సెగ్మెంట్. అలాంటి కొన్ని స్టాక్స్ ఉన్నాయి, ప్లీజ్ బైఅవుట్ అండి. డోంట్ లూజ్ ద ఆపర్చునిటీస్. షార్ట్ టర్మ్ కింద డోంట్ లుక్ ఫర్ లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ మనం చూద్దాం హౌ కంపెనీస్ విల్ ఫేర్ వెల్. And Zomato and Swiggy, they both are coming in. Please buy for long term. Even today,
Zomato at 280 rupees. Right, It's a sir. good bet. It is going to do well in the coming days. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రత్నాకర్ గారు. స్టాక్ మార్కెట్ పై Thank మీ you. విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్ న్యూస్. కీప్ వాచింగ్ ఏబిఎన్.